హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో అల్లం టీని ప్రిపేర్ చేస్తున్నాను. జనరల్గా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ కాస్త డ్రౌజీగా అనిపించినా కానీ ఒక కప్పు టీ తాగాలి అనుకుంటాం కదండి. ఆ టీని మరింత టేస్టీగా అల్లం అలాగే బెల్లంతో కలిపి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ అల్లం టీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద టీ గిన్నెని పెట్టేసి ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసుకుంటున్నాను. ఒక గ్లాసు అంటే 250 ml వాటర్ ఉంటాయండి. ఇప్పుడు ఈ నీళ్ళని కాస్త వేడి చేయాలి. నీళ్ళు ఇలా కాస్త వేడైన తర్వాత 1 ఇంచు వరకు అల్లంని కచ్చాపచ్చాగా దంచి వేశాను. 2 యాలకులు అలాగే ఒక 4-5 వరకు మిరియాలు కూడా దంచి వేశాను. ఇప్పుడు ఈ నీళ్ళని కాస్త మరిగించాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరిగించేసేయాలి. అల్లం అలాగే యాలకులు మిరియాలు వేసుకోవడం వల్ల టీకి మంచి రుచి వస్తుంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నీళ్ళు ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి మరిగిన తర్వాత ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు టీ పొడి వేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను. కావాలి అంటే పంచదార అయినా వేయచ్చు. ఇలా రుచికి తగినంత బెల్లం కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డికాషన్ మరిగించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేడి చేయాలి. మనం తీసుకున్న నీళ్లు సగం అయ్యే వరకు ఇలా మరిగించాలండి. అప్పుడే టీకి మంచి రుచి వస్తుంది. ఒక 100 ml వాటర్ అయ్యే వరకు మరిగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకునే పాలు వేడి పాలు తీసుకోవాలి. ముందుగానే స్టవ్ మీద పాలు పెట్టి వేడి చేశాను. ఆ వేడి పాలే వేసేసాను. ఎందుకంటే మనం బెల్లం తీసుకున్నాం కదండి, చల్లటి పాలు కాకుండా ఇలా వేడి పాలు వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. పాలు వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ చక్కగా వేడి చేయాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి కాస్త మరిగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. బెల్లం తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు కూడా వేడి చేయొద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు టీని మరిగించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టేసేయాలి. మనం బెల్లం టీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బెల్లంలో ఉప్పు లేకుండా చూసుకోవాలి. అప్పుడే పాలు విరగకుండా ఉంటాయి. ఇలా చక్కగా మరిగించిన తర్వాత ఇప్పుడు వడకట్టేసి వేడి వేడి టీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వర్షం వచ్చేటప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తే రుచిగా ఉంటుంది.